హాయ్ అండి. చూడండి ఫ్రెండ్స్, ఇదైతే మొన్న మీకు షార్ట్ వీడియోలో అయితే పెట్టానండి. అయితే ఏంటంటే ఇక్కడ బ్లౌజ్ అనేది చాలా చిన్న సైజ్ బ్లౌజ్ అండి. నేనైతే ఇప్పుడు అంటే ఇన్ని సంవత్సరాల నుంచి కుడుతున్నాను కానీ ఇంత చిన్న బ్లౌజ్ అయితే కుట్టలేదండి. అయితే ఇది మా రిలేషన్ వాళ్ళది. చూడండి ఫ్రెండ్స్, ఇది నడుము లూజు అంటే మనకి నడుము లూజు అనేది బాగానే ఉంది. 27 దాకా ఉందండి. చూడండి, ఉక్స్ పట్టి నుంచి కాజాపట్టి వరకు అయితే ఇలా చూసుకోవాలి. చూడండి ఫ్రెండ్స్, 27 ఉంది. నడుము అనేది బాగానే ఉంది కానీ హైట్ అనేది చాలా తక్కువ పెట్టుకుంటున్నారు. కాకపోతే మనం చెప్తే వాళ్ళు ఏమనుకుంటారో అని నేనైతే చెప్పట్లేదు. చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ మీకు క్లియర్గా చూపిస్తున్నాను. అయితే ఖర్చుతో కలిపి 12 అయితే ఉంటుంది. ఎగ్జాక్ట్లీగా హైట్ వచ్చేసి బ్లౌజ్ హైట్ వచ్చేసి 11 ఇంచెస్ అయితే ఉంది. మనకి ఇలాంటి కస్టమర్స్ వచ్చినప్పుడు మనం చెప్పాలండి. కాకపోతే కొంతమంది ఏమనుకుంటారో అని మనమైతే అనుకుంటాం కదా. అందరికీ తెలియదు ఇలా పెట్టుకోవాలి, హైట్ పెంచాలని కూడా చాలా వరకు తెలియదు. అందుకని మనమైతే చెప్పాలి. ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, నేనైతే హ్యాండ్స్ కట్ చేస్తాను. ఫస్ట్ వచ్చేసి మనకి ఓపెన్ అనేది మనకి ఆపోజిట్లో ఉండాలండి. ఇవి అంచులు ఉంటాయి కదా, ఆ అంచులు అనేది మనకి ఆపోజిట్లో రావాలి. అలాగే ఇక్కడ నేను ఈ బ్లౌజ్కి అనేది పైపింగ్ వేస్తున్నానండి. పైపింగ్ కోసం అయితే ఇలా 1/2 ఇంచు తీసుకున్నాను. నెక్స్ట్ ఇలా హైట్ చూసుకోవాలి. ఇప్పుడు ఎలా పెడుతున్నామో అలా హైట్ చూసుకొని ఖర్చుతో కలిపి ఇలా మార్క్ చేసి మళ్ళీ పైన ఒక 1/2 ఇంచు, ఖర్చుకి 1/2 ఇంచు కావాలి కాబట్టి మీకు క్లియర్గా అర్థం కానికైతే ఇలా చూపిస్తున్నానండి. ఇలా రివర్స్ తీసుకున్నామంటే మనకి బ్లౌజ్ హ్యాండ్స్ ఎంతవరకు ఉన్నాయో క్లియర్గా అవుపిస్తుంది. అంతవరకు మార్క్ చేసుకోవాలి. ఖర్చుతోని సహా మనకు అవుపిస్తుందండి ఇలా ఉల్టా తీసుకుంటే. అందుకని ఇక్కడ తీసుకున్నామంటే ఇక మనకి హైట్ అనేది కరెక్ట్గా తెలిసిపోతుంది. చూడండి, ఇలా చూసుకొని అంటే బ్లౌజ్ హైట్ వచ్చేసి 8 అండి. ఒక 1/2 ఇంచు పైన పెంచుకున్నాను. పైన మనం పైపింగ్ కోసం 1/2 ఇంచు తీసుకొని అలాగే షోల్డర్ నుంచి ఫస్ట్ కుట్టు వరకు, చంక దగ్గర ఫస్ట్ కుట్టు వరకు పెట్టుకోవాలి. హ్యాండ్ లూజ్కి పెట్టుకొని ఇక్కడ స్కేల్తోని ఇలా ఒక లైన్ వేసుకొని 2 ఇంచెస్కి ఒక లైన్. ఖర్చు అయితే కరెక్ట్గా సరిపోయిందండి. ఇక్కడ అతుకులు అనేటివి ఏం పడవు. ఇక్కడ నుంచి అయితే లోతు అనేది ఇలా తీస్తాను నేను. ప్రతి బ్లౌజ్ ఇంతేనండి. కాకపోతే మనం ఏంటంటే కుట్టేటప్పుడు క్లియర్గా నాకైతే అలానే అర్థమవుతుంది. ఫస్ట్ అయితే కట్ చేసుకున్నానంటే కన్ఫ్యూజ్ అవుతుందండి. అందుకని నేను ఎలా కుడతాను, ఎలా కట్ చేస్తాను అనేది మీకు చూపిస్తున్నాను. మీకు నచ్చినట్టుగా మీరైతే ట్రై చేయండి. నా మెథడ్లో నేను చూపిస్తున్నాను. ఇక్కడ టక్స్ పెట్టుకోవాలి లూజ్ దగ్గర. చూడండి ఎంత పర్ఫెక్ట్గా వచ్చిందో హ్యాండ్. ఈ లోత్ అనేది మనం కుట్టేటప్పుడు తీసుకుంటే సరిపోతుంది. బ్లౌజ్ అయితే చాలా నీట్గా వచ్చిందండి. అసలు ఎంత బాగుందో. కానీ నేను వీడియో తీయలేదు అసలు. ప్రతి బ్లౌజ్ అయితే తీయం కదా, ఏదన్నా మనకి స్పెషల్గా కొత్తగా మోడలు కొత్తగా ఉంటేనే మనము అయితే పెడతాం కదా. ప్రతి బ్లౌజ్ వీడియో తీసుకుంటూ పోతే అసలు బాగుండదు. అయితే ఇక్కడ చూడండి, మనం బ్యాక్ పార్ట్ కట్ చేసేటప్పుడు ఇక్కడ హెచ్చు తగ్గులు లేకుండా క్లాత్ అనేది నీట్గా కట్ చేసుకొని ఇక్కడ ఒక లైన్ వేసుకున్నామంటే సరిపోతుంది. 1/2 ఇంచుకి మనకి, ఎందుకంటే నడుము పట్టి వేసుకున్నా సరిపోతుంది. లేకపోతే మనము పైపింగ్ వేసుకున్న 1/2 ఇంచ్ అయితే సరిపోతుందండి. ఇక్కడ 1/2 ఇంచ్ తీసుకున్న తర్వాత ఇలా ఫోల్డింగ్ చేసి ప్రతి బ్లౌజు నేను ఇలానే చూస్తానండి. ఇప్పుడు నా స్టైల్లో అయితే చూపిస్తున్నాను నేను. మీకు ఎలా అర్థమవుతుంది ఏంటనేది కామెంట్ సెక్షన్లో చెప్పండి. ఇలా నీట్గా రివర్స్ తీసుకొని బ్లౌజు వీప్ కప్పు దగ్గర ఇలా కరెక్ట్గా చూసుకోవాలి. అలాగే కింద 1/2 ఇంచ్ వదులుకుంటాం కదా, ఇక్కడ ఎగ్జాక్ట్లీగా బ్లౌజ్ ఎంతవరకు ఉందో అంతవరకు పెట్టేసుకొని ఒక 2 ఇంచెస్కి మార్క్ చేస్తాను. ఎప్పుడైనా అంతేనండి. వీప్ కప్పు దగ్గర పెట్టుకొని ఒక 1/2 ఇంచు పైకి, అలాగే నెక్ దగ్గర కూడా అంతేనండి. ఒక 1/2 ఇంచు మనము నెక్కుకు లోపలికి మార్క్ చేసుకోవాలి. ఇలా బ్యాక్ పార్ట్ ఎంతవరకు అవుతుందో అంతవరకు షోల్డర్ దగ్గర, నెక్ దగ్గర ఒక పాయింట్ పెట్టుకొని చంక దగ్గర కూడా ఇలా పాయింట్ పెట్టుకొని ఇప్పుడు బ్లౌజ్ అయితే పక్కకు పెట్టేస్తాను. పక్కకు పెట్టేసుకున్న తర్వాత ఇప్పుడు బ్లౌజు ఇలా చూసుకున్న తర్వాత చూడండి, ఈ హైట్ అనేది ఇలా చూసుకొని నెక్స్ట్ మళ్ళీ నేను టేప్తో కూడా చూస్తానండి. చూడండి, ఇక్కడ కింద 1/2 ఇంచు మనం ఖర్చు వదిలిపెట్టాం కదా, అక్కడ కూడా అంటే ఇక్కడ నడుము లూజ్ అనేది చూస్తున్నాను. మనం నడుము లూజ్ చూసుకోవాలండి. ఉక్స్ నుంచి కాజాపట్టి వరకు చూసుకున్నామంటే మనకి నడుము లూజ్ అనేది కరెక్ట్గా వస్తుంది. చూసారా, నేనైతే ఎగ్జాక్ట్గా పెట్టానండి. బ్లౌజ్తోనైనా అంతే వస్తుంది, టేప్తోనైనా అంతే వస్తుంది ఫ్రెండ్స్. ఇక్కడ 27 ఉంది కదండి నడుము అనేది. అయితే ఇక్కడ
చూడండి ఇక్కడ 11.5 ఉంది కదా, పైన ½ ఇంచు తీసేస్తే 11 ఇంచెస్, కింద ½ ఇంచు, మొత్తం వచ్చేసి మనకి 12 ఇంచెస్ అయితే కావాలి బ్లౌజు. ఇక్కడ చూడండి చంక డౌన్ అనేది 5.5కి అయితే మార్క్ చేశానండి. ఇలా 5.5 ఇక్కడ కూడా చూస్తే మనకి కరెక్ట్గా ఉండాలి, లేదంటే తేడా వస్తుంది. ఇలా ఒక లైన్ వేసుకొని ఇందులో 1 ఇంచ్ ఇప్పుడు కరువు స్కేల్తో కరువు తీసుకోవాలి. ఇక్కడ షోల్డర్ అండ్ నెక్ వచ్చేసి 5 ఇంచెస్ అండి, పైన 2 ఇంచెస్, కింద వచ్చేసి 2.5 అయితే పెట్టాను. నెక్ అనేది డీప్ నెక్ అనేది 2.5. ఇలా స్ట్రైట్గా లైన్ వేసుకున్న తర్వాత ఇలా క్రాస్గా వెళ్ళాలి, పైనుంచి స్ట్రైట్గా రావాలండి. డీప్ నెక్ దగ్గర మంచిగా మనం క్రాస్గా తీసుకుంటే సరిపోతుంది. నెక్ అనేది ఇలా కరువు స్కేల్తో ఇలా తీసుకున్నామంటే చంక దగ్గర ముడతలు అనేది రాకుండా వచ్చేస్తుంది. ఇప్పుడు షోల్డర్కి స్ట్రైట్గా డాట్ అనేది, బ్యాక్ డాట్ అనేది వేసుకోవాలి. ఇలా అది నెక్ దాటి పైకి వెళ్ళకూడదు, ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్. బ్యాక్ నెక్ దాటి బ్యాక్ మనకి డాట్ అనేది పైకి వెళ్ళకుండా చూసుకోవాలి. ఒక 3 ఇంచెస్ కన్నా ఎక్కువ పెట్టకూడదండి. మరి 4 ఇంచెస్ అయితే మనం వీప్ కప్ కూడా దాదాపు 4 ఇంచెసే ఉంటుందండి ఎవరికైనా, అందుకని చెప్తున్నాను. అది కూడా కొత్త వాళ్ళకి, అందరికైతే కాదు. ఇలా క్రాస్ కటింగ్ కాబట్టి మనం క్రాస్గా వేసుకోవాలండి. స్ట్రైట్ కటింగ్ అయితే స్ట్రైట్గా వేసుకోవాలి. మనం బ్లౌజ్ కట్ చేసేటప్పుడు జాగ్రత్తగా చూసుకోవాలి. మనము బ్యాక్ కట్ చేసేటప్పుడు మనకి తెలిసిపోతుంది, మళ్ళీ ఫ్రంట్ వేసేటప్పుడు చూసుకొని ఒకసారి కట్ చేసుకున్నామంటే క్రాస్ కటింగ్ స్ట్రైట్ కటింగ్ తెలిసిపోతుందండి. ఇప్పుడు చూడండి ఇలా ముందు నెక్కి అయితే నేను ఇలా చూస్తాను. అలాగే షోల్డర్ నుంచి మెయిన్ డాట్ వరకు అండి ఇది ఫస్ట్. తర్వాత ఫ్రంట్ ఎంతవరకు అవుతుందో అంతవరకు ఖర్చుతో సహా పెట్టేసాను ఇలా. ఇప్పుడు ఉక్స్ పట్టి సైడ్ చూసుకోవాలి బ్లౌజ్ ఎప్పుడైనా. ఫ్రంట్ మనం కట్ చేసేటప్పుడు ఇక్కడ ½ ఇంచుకు కిందకి మార్క్ చేసుకొని నెక్ దగ్గర, షోల్డర్ దగ్గర ఇలా నెక్ దగ్గరికి చూడండి ఇలా యాజ్ ఇట్ ఈజ్గా ఎలా ఉందో అలా పెట్టేసుకొని ఒక 4 ఉక్స్ల వరకు మాత్రం నేను ఇలా పెట్టేశానండి. 4 ఉక్స్ల వరకు తీసుకుంటే మనకి ఖర్చుతో కరెక్ట్గా సరిపోతుంది, ఎక్స్ట్రా తీసుకోవాల్సిన పని అయితే ఉండదు. ఇలా నీట్గా కట్ చేసుకోవాలి. ఇప్పుడు అయితే ఏంటంటే ఫ్రెండ్స్, ఇది బ్లౌజ్ అనేది హైట్ తక్కువ పెట్టుకుంటారు వాళ్ళు. హైట్ ఉన్న అంటే ఆమె పొట్టిగా ఏం లేదు, కాకపోతే హైటే అలా కొంచెం తక్కువగా పెట్టుకుంటారు. మనం చెప్తే ఏమనుకుంటారో తెలియదు కదా, అందుకని ఇలాంటి చిన్న చిన్న బ్లౌజులు వచ్చినప్పుడు అయితే మీరు అస్సలు వదులుకోవద్దండి. ఎందుకంటే ఈజీగా అయిపోతుంది. మనకి 1 అవర్ అయ్యేది ½ అన్ అవర్లో అయిపోతుంది. చూడండి ఇక్కడ నడుం పట్టి కోసం అయితే నేను ముందే కట్ చేస్తాను. అంచు వచ్చింది క్లాత్ అయితే కట్ చేస్తానండి. ఇలా అంచు వచ్చింది, మనకి నడుం పట్టి వేసుకోనికి యూజ్ అవుతుంది కాబట్టి ఇలా. ఇప్పుడైతే ఇది వేస్ట్ కాకుండా మనం కట్ చేసి పక్కకు పెట్టుకోవాలి. తర్వాత షేప్ పట్టి వచ్చేసి నేను బ్లౌజ్ని బట్టి పెడతాను. ఇలా కాజా పట్టి సైడ్ తీసుకోవాలి. ఉక్స్ పట్టి సైడ్ ఏమో మనం ఫ్రంట్ కొలిచేటప్పుడు, ఈ కాజా పట్టి షేప్ పట్టి కొలిచేటప్పుడు అయితే కాజా పట్టి చూసుకొని 3 కాజాల వరకు మార్క్ చేసుకొని ఇక్కడ ఇలా చూసారా షేప్ అనేది ఎంత పర్ఫెక్ట్గా వచ్చిందో. ఇలా వస్తుంది. ఇప్పుడు చూడండి ఇది వచ్చేసి మెయిన్ క్లాత్ అండి. ఎంత ఈ ఫ్లవర్స్ అనేది చూసుకోవాలి ఫ్రెండ్స్ మీరు, అందుకని మెయిన్ క్లాత్ చూపిస్తున్నాను మీకు. ఎందుకంటే ఒక్కొక్కటి కింది నుంచి మన చెట్లు ఎలాగ ఉంటాయో ఈ ఫ్లవర్స్ కూడా అలాగే ఉంటాయండి, కింది నుంచి పై వరకు. కాబట్టి ఈ ఫ్లవర్స్ని బట్టి ఏ విధంగా వచ్చిందని చూసుకొని కట్ చేసుకోవాలి. మెయిన్ క్లాత్ ఫస్ట్ డిజైన్ బట్టి, డిజైన్ చూసిన తర్వాతనే కట్ చేయడం స్టార్ట్ చేయాలి. ఇలా ఈ బార్డర్ ఇలా పెట్టుకొని కరెక్ట్గా సరిపోయిందండి. నేను ఇక్కడైతే అస్సలు క్లాత్ అనేది అస్సలు వేయలేదు. మెయిన్ క్లాత్ కూడా వేద్దాం అనుకున్నాను, కానీ ఖర్చుకి కరెక్ట్గా సరిపోయింది, అందుకని ఏం వేయలేదు. ఇలా జాయింట్స్ అన్నీ కట్ చేసుకోవాలి. బ్యాక్ పార్ట్ అలాగే బ్యాక్ పార్ట్ ఇక్కడ నుంచే తీయాలండి, మళ్ళీ ఆపోజిట్లో అస్సలు తీయకూడదు. ఎందుకంటే లైనింగ్ తీస్తాం కదా, ఇది కూడా అలానే తీస్తామంటే సెట్ కాదు. బ్లౌజ్ ఏంటంటే మెయిన్ వచ్చేసి మనము బ్యాక్ పార్ట్ ఫ్రంట్ డిజైన్ వచ్చినప్పుడు అయితే ఇలానే తీయాలి.
లైన్స్ తీయాలి. ఫస్ట్ బార్డర్ వచ్చింది కాబట్టి నెక్స్ట్ బ్యాక్ పార్ట్ ఇలా ఇలా కట్ చేసుకోవాలి. హెచ్చు తగ్గులంతా కట్ చేసుకొని ఇప్పుడు ఎలా ఉందో అలా పెట్టేసుకొని కట్ చేసుకోవడమే. సింపుల్ ఫ్రెండ్స్, మనకి ఈజీగా అర్థమవుతుంది కట్ చేసేటప్పుడు. ఇలా ఈజీగా కట్ చేసుకోవాలి. ఓకే ఫ్రెండ్స్, అలాగే నా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు ఎవరైనా తెలిసిన వాళ్ళు ఉంటే షేర్ కూడా చేయండి. అలాగే ఏంటంటే చాలా వరకు చూస్తున్నారు ఫ్రెండ్స్, కానీ సబ్స్క్రైబ్ అయితే చేయట్లేదు. చేయండి ఫ్రెండ్స్. మీరు చేయడం వల్ల ఇంకా కొంచెం మోటివేషనల్గా ఉంటుంది. లైక్ చేయడం వల్ల ఇంకా కొంతమందికి రీచ్ అయితే అవుతుంది వీడియో అనేది. చేయండి. మీకేమైనా డౌట్స్ ఉన్నా కామెంట్ సెక్షన్లో అడగండి. అంతే ఫ్రెండ్స్, ఈ వీడియో అయితే ఇలా నీట్గా కట్ చేసుకోవాలి. అన్ని పీసులు అనేది కట్ చేసుకున్న తర్వాత ఇక్కడ గ్రీన్ ఉంది చూసారా, ఇదైతే పైపింగ్ వేసానండి. అసలు సూపర్గా వచ్చింది బ్లౌజ్ అయితే. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.